హల్లెలూయా. ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషించడి, మరలా చెప్పేదని ఎల్లప్పుడూ సంతోషించడని బైబిల్ చెబుతుంది. కనుక పిల్లరా, మన సంతోషం ఎల్లవేళ ఉండాలి. స్తోత్రం చేద్దాం మరొకసారి గట్టిగా. అందరం కూడా ఏక మనసుతో ఏకాత్మతో ప్రభుని ఇప్పుడు దాకా మనకంటే ముందుగా మాట్లాడే దైవజనుడు దేవుడు వాడుకున్నట్టుగా, ప్రభు ఆత్మ స్థలంలో పనిచేయనట్లుగా దేవుడే ఈ యొక్క ప్రార్థనా కూడికి ఆయన యజమానుడిగా ఉండి నాయకుడిగా ఉండి నడిపించినట్లుగా, ఆదరణకర్తగా తోడవిండి ముందుకు నడిపించి కూడికను ఆశీర్వాదకరంగా జరిగించబోతున్నందుకు ప్రభుని స్తోత్రించదము. హల్లెలూయా. విల్లయ్యా, మీరు మంచివాళ్ళు, గట్టిగా చెప్పండి. ఎందుకంటే మనకు ఒక పేరు ఉందండి. ఏంటంటే మనకేం పేరంటే హల్లెలూయా బ్యాచ్ అని మనకు పేరు ఉంది. కనుక ప్రభువుని మనం ఎందుకంటే హల్లెలూయా అని చెప్పడం చాలా మంచిది. మరి మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. శ్రద్ధగా ఆలకిద్దాం. చాలామంది హల్లెలూయా చెప్పడానికి ఇష్టపడరు. ఒకానొక సందర్భంలో దైవజనులు యేసన్న గారిని ఒక స్థలానికి పిలిచారు. వాళ్ళు హల్లెలూయా చెప్పరు, ఆ సంఘం వాళ్ళు. అయితే పాస్ గారు ముందుగానే చెప్పాడు వాళ్ళకి, ఏమని, మీరు యేసన్న గారు హల్లెలూయా అంటూ అలవాటు, మీరెవరు హల్లెలూయా అని చెప్పొద్దు అని చెప్పాడు. ఎవరు? వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళకి చెప్పాడు. చెప్తే ప్రియులారా ఏం జరిగిందంటే, యేసన్న గారు వస్తున్నాడని ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిగారు ఒక తెలుసుకొచ్చింది. వచ్చి ఆమె ఎక్కడ కూర్చుందంటే మధ్యలో కూర్చుంది. మధ్యలో కూర్చుని నాకు మళ్ళీ యేసన్న గారు హల్లెలూయా హల్లెలూయా అని అంటా ఉన్నాడు. అంటున్న సందర్భంలో ఆ తల్లిగారు ఏం చేసిందంటే, ఎవరు మాట్లాడలేదు, ఆమె హల్లెలూయా అని చెప్పని పలికింది. పలకంగానే వెంటనే ఆ సంఘ కాపురు చెప్పాడు ముందుగానే, ఎవరైనా హల్లెలూయా అని పలికితే 2 సంఘాల కింద చేతులు పట్టుకుని వాళ్ళని తీసుకుని బయటకు వచ్చేటట్టునే చెప్పాడు. ఎవరు మాట్లాడాలి? మీరు ఎవరు చెప్పింది? ఏంటంటే మాట్లాడలేదు మీరు. ఆ పాస్టర్ గారు చెప్పాడు వాళ్ళకి. చెప్పంగానే ఈ తల్లిగారు హల్లెలూయా అని పలకంగానే వాళ్ళిద్దరు పరిచారకులు వచ్చి, వాళ్ళిద్దరు ఆడవాళ్ళు కనుక ఆడ మనిషికి ఆడవాళ్ళు, మగ మనిషికి మగవాళ్ళు పరిచారకులు అయితే వచ్చి వీళ్ళిద్దరు కలిసి 2 కోళ్ళ కింద చేతులు పెట్టి మామగారు లేపు తీసుకెళ్తున్నారు. దారి మార్గం తీసుకెళ్తాడు. ఆ మామగారు అంటుంది, హల్లెలూయా, ఆ రోజు యేసయ్యను ఒక గాడిద మోసింది, ఈ రోజు నన్ను 2 గాడిదలు మోస్తున్నందుకు దేవుడికి స్తోత్రం అని గట్టిగా తప్పుడు కూడా మైపడుతున్నా. హల్లెలూయా. నిజంగా ఆ మాట అంటే యేసయ్య గారు ఉన్నాడంట, ప్రభా నా కొరకు ఒక తల్లినన్నా తీసుకొచ్చావు నాయన, ఈ స్తోత్రం అనుకున్నాడంట. పిల్లరా, కనుక హల్లెలూయా అని చెప్తా మంచిది. చాలా ప్రయాసంతో దేవుడు ఈ యొక్క కూడికి మరి దేవుడు నడిపించాడు. మీ దేవుని బిడ్డలారా, మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారో మేము కూడా అలాగే ప్రార్థన చేశాం. ఈ ప్రార్థన కూడికి ఘనంగా జరగాలని ఉదయకాల సమయంలో ప్రభు మాకు ఇచ్చినటువంటి ఏటుకూరు సంఘం, అలాగే వెనిగడ ఒక మందిరం ఉంది పెదకాకాడి దగ్గర, మరి తక్కెలపాడులో ఒక హౌస్లో పెడతా ఉంటారు హిందూస్ మధ్యన. 3 పరిచర్యలు ప్లేసులు కూడా హిందూస్ మధ్య జరుగుతున్నాయి పిల్లరా. మరి అంతేకాకుండా డిసెంబర్ మాసంలో ఆన్లైన్లో పరిచర్య స్టార్ట్ చేశాను. ఆన్లైన్లో 3తో ఎందుకంటే చిన్న ఫోన్లో స్టార్ట్ చేశాను. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేరేపించి 3 గంటలకు నేను లేచి ప్రేయర్ చేసుకుంటా ఉంటే దేవుడు అన్నాడు, అనేక మంది నశించిపోతున్నారు, నువ్వు ఒక్కడో ప్రార్థన చేయడం కాదు, అందరినీ ఫోన్ చేసి లేపు అని చెప్పాడు. ఆ టైంలో నాకు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, కొన్ని కష్టాలు వచ్చినాయి, కొన్ని పరిస్థితులు శోధించబడతా ఉన్నటువంటి సందర్భంలో నేను ఏకాంతంగా లేచి నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా, కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, అనేక మంది నిద్రపోతున్నారు, వాళ్ళందరినీ ఫోన్ చేసి లేపు అని చూస్తున్నాడు. ప్రభువా, 3 గంటల సమయంలో ఫోన్ చేస్తే ఎవరు లెగుతారు? నా మాట ఎవరు వింటారు? నేను చెబితే 3 గంటలకు నిద్ర టైంలో ఎవరు లెగుస్తారు ప్రభు అని దుఃఖపడతా ఉన్నాను. కొన్ని దినాలు దుఃఖపడతా ఉన్న సందర్భంలో నేను మా సంఘంలో మా ఆత్మీయ కుమార్తెలు ఉన్నారు, 2 వారితో పంచుకున్నాను. 3 గంటలకు నేను లెగుతానమ్మా, నేను ప్రార్థన చేసుకుంటాను, 4 గంటలకు నేను ఫోన్ చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగ బలవంతం చేస్తూ ఉన్నాడు. అనేక మందిని దేవుడు నిద్రలేపి అరుణోదయపు ఆరాధన చేయమని చెబుతున్నాడు. అనేక మంది ప్రమాద మంచుల్లో ఉన్నారు, అనేక మంది శాపంలో కొట్టలాడుతున్నారు.
కనుక వాళ్ళందరి కొరకు ప్రభు ప్రార్థన చేయమని మీ అందరూ ల్యాప్ అంటాడమంటే నా సంఘంలో ఒక ఆత్మీయ కుమార్తె ఉంది వరలక్ష్మి. అంకులు నాకు ఫోన్ చేయండి, నేను లెగుస్తాను 4 గంటలకు అని చెప్పి. ఆ తదుపరి నాకు మరలా ఆ సంఘంలో ఇంకొక సహోదరు ఉండే, ఆ సహోదరుడు రాని కాకుండా కూడా చెప్పి ఎందుకు చెబుతాండి ఈ మాట. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ కూడా లేచి మీరు మొదటి రేటుగా ఉన్న ప్రార్థన చేస్తున్నారని అడగడానికి చెబుతున్నారు. ఏదో గొప్పతనం కొరకు చెప్పలేదు కానీ ప్రభు నామ మహిమ కొరకు దేవుడు చేసిన ఉపకారాన్ని మీతో పంచుకుంటున్నాను కన్నీటితో. మీ దేవుని బిడ్డలారా, అప్పుడు చెప్పినప్పుడు మేము ముగ్గురు కలిసి చిన్న ఫోన్లో కాన్ఫరెన్స్లో ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు కొద్ది దినాలు జరుగుతూ ఉంది. జరుగుతున్న సందర్భంలో ఒక రాణక్క అనేటువంటి దాని భర్త ఏంటి అర్ధరాత్రిగాడ ఏం ప్రార్థనలో నిద్రబాని కూడా అన్నాడు. ఆ సహోదరుడు రాకపోయి ఇద్దరం కలిసి చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పాడు, చెప్పింది నువ్వు చేయమని నేను చేస్తున్నా ప్రభు అని ప్రార్థన చేసుకుంటా కూర్చున్నప్పుడు అనుకోకుండా దేవుడు జనాల్లో నాకు చిన్న ఒక సహోదరుడు ఎలిజబెత్తని ఆ అమ్మాయి కుటుంబానికి అప్పుడప్పుడు దర్శిస్తానికి వెళ్ళేవాడిని. ఆ సహోదరుతో అప్పుడు ఆ ఒక సహోదరుతో చెనితో పంచుకున్నాను. అయ్యా మీ కష్టాల్లో ఉన్నాం, శోధనలో ఉన్నాం, ఖచ్చితంగా మా ప్రార్థన అవసరం పాస్ గారు అని చెప్పి ఆ అమ్మాయి ఆన్లైన్లోకి వచ్చింది. అట్లా విస్తరించబడిందని ఈరోజు 60 కుటుంబాల పైన కలిసి 3 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కలిసి ఆరాధిస్తూ ఉన్నాం. 60 మందిలో 3 రాష్ట్రాల్లో ఉన్నారు. వీళ్ళరా ఇది ఎక్కడ వాళ్ళో తెలియదు, ఎవరో తెలియదు, ఎట్లా విస్తరించబడిందో ఇది తెలియదు. కానీ ఈ పరిచర్య ఈ యొక్క 15,000 రూపాయలు పెట్టి ఈ యొక్క ఫోన్ కూడా వాళ్ళే కొనిచ్చారు ఆన్లైన్లో వాళ్ళు. ఎందుకంటే ఆన్లైన్ ప్రేయర్ కొరకు ఇది 15,000 రూపాయలు పెట్టి ఈ ఫోను పరిశుద్ధాత్మ దేవుడు వచ్చా ఇప్పించాడు. చిన్న ఫోన్లో నుంచి ఎక్కువ మంది ముగ్గురు కలుపుతూ ఉన్నాం. వారు అయితే ఇంకో సహోదరు ఇంకో ముగ్గురు కలుపుతుంది. అట్లా కలుపుతూ ఉన్న సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు అందరికి ప్రేరేపణ ఇచ్చి మరి ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ ఈ ఫోన్ దేవుడు ఇచ్చాడు. ఈరోజు మాది సియోను గోపురం ప్రార్థనా గోపురం పేరు, మా ఒక పరిచర్య పేరు ఉదయకాల సమయంలో సియోను ప్రార్థనా గోపురం అని చెప్పని పెడతాం జరిగింది. ఈ సియోను ప్రార్థనా గోపురం అనేది మా సంఘం పేరు. ఎందుకంటే సియోను అనేది దేవుని యొక్క సన్నిధి కనుక ఈ దేవుని సన్నిధిని పేరుతో ప్రార్థనా గోపురం అని చెప్పి ప్రార్థనా గోపురాన్ని ఏర్పాటు చేశాం. ఏర్పాటు చేసినటువంటి దేవాది దేవుడు ఈ పరిచర్యలో తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, 3 రాష్ట్రాల్లో కేవలం ఒక 60 కుటుంబాలు కలిసి రేయి మొదటిగా ఉన్న 60 కుటుంబాలు 10 కుటుంబాలు రాలేకపోయినా నగలేకపోయినా 50 కుటుంబాలు కలిసి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. పిల్లరా, మా సంఘములో ఆర్సీఎం వాళ్ళు ఉన్నారు, లోదరన్ వాళ్ళు ఉన్నారు, పెంతుకొస్తు వాళ్ళు ఉన్నారు, విగ్రహారాధన పూజ చేసే వాళ్ళు ఉన్నారు, బాక్సింగర్ ఫెలోషిప్ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఏఎల్సీ వాళ్ళు అన్ని రకాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా ఒక పరిచర్యలో ఉన్నారు. ఎందుకంటే ఎన్ఐఎఫ్ వాళ్ళు కూడా ఉన్నారు మా పరిచర్యలో. ఒక సంఘం ఉంది, ఒక సంఘం లేదనడానికి లేదు. ఈ పరిచర్య కేవలం ఎందుకంటే అనేక మందిని చైతన్యపరచడమే ఈ పరిచర్య ఉద్దేశం. వారి సంఘాల్లో వారిని మౌనంగా కూర్చుంటారు, ప్రార్థన చేయని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడినారు పాటలు పాడుతున్నారు, కింద కాన్ఫరెన్స్ నడిపిస్తూ ఉన్నారు. ఒక గ్రామం కాదండి, ప్రభుకు మహిమకరంగా నేను మాట చెబుతున్నాను. తెనాలి చంద్రరావు నుంచి మొదలుపెట్టి జంపన కాడించి మరి చూస్తే దర్శి దగ్గర కూర్చాడు, మరి అన్న సముద్రం, త్రిపురాంతకం, కలవకొంట్ల ఇట్లా చూస్తే ఎందుకంటే శ్రీకాకుళంలో కూడా ఉన్నారన్నమాట. ఎందుకంటే ఇట్లా చూస్తే మనం అయితే నల్గొండ మరలా ఎందుకంటే కర్ణాటకలో ఒక 3-4 కుటుంబాలు ఉన్నారు. ఎందుకు ఈ విషయం చెప్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎటు నుంచి ఎవరు నాకు వెళ్ళిందో మాకు తెలియదండి. ఏటగిరారంలో ఒక సహోదరు నాకు యాడైంది. ఆ సహోదరు ద్వారా ఖమ్మం దగ్గరికి వెళ్ళిపోయింది. ఖమ్మం, మార్కాపురం, త్రిపురాంతకం, అన్న సముద్రం, దర్శి కురిచాడు, వినుకొండ ఎన్ని ప్రాంతాలకి విస్తరించబడింది. ఆ ఒక్క అమ్మాయి ద్వారాగానే మీకు నచ్చితే రండి కాళ్ళకి అన్న రేజాం లేచి అన్న ప్రార్థన చేస్తారని చెప్పంటే వాళ్ళు వచ్చారు, వాళ్ళ బంధువులు వాళ్ళు యాడ్ చేశారు, వాళ్ళ బంధువులు వాళ్ళు ఆశ్చర్యంగా మొఖాలు చెందినటువంటి వారు కూడా పిల్లరా ఈరోజు గుంటూరు ఏంటి, ఇంకా చుట్టుపక్కల పరిసర ప్రాంతం నర్సరాపేట ఏంటి, చాలా గ్రామాల్లో అంటే ఎందుకంటే నా కొరకనే చెప్పుకోలేదు కానీ ప్రభు చేసిన ఉపకారాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. చాలా కష్ట సమయంలో ఉన్నాను. దేవుడు నాకు అనుకోకుండా ఒక భయంకరమైన శ్రమను అనుమతి ఇచ్చాడు. ఆ శ్రమలోనికి వెళ్ళాను. ఆ శ్రమలోనికి వెళ్ళినప్పుడు ఏకాంతంగా మొరపెడతా ఉన్నాను. మొరపెడుతుంటే లేచి కన్నీటితో పశ్చాత్తాపంతో మొరపెడుతుంటే అనేక మంది ప్రమాద పంచుల్లో ఉన్నారు. ఆ బాధ నీకు తెలియటానికే ఈ శ్రమని నీకు అనుమతి ఇచ్చారని చెప్పినప్పుడు పిల్లరా నిజముగా దేవాది దేవుడు కనికరించి ఈరోజు ఈ యొక్క ఆన్లైన్ పరిచయని ప్రభు బలపరిచాడు. అనేక కార్యాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడో తెలియదండి, ఎవరు గృహాల్లో వాళ్ళు లేచి కూర్చుంటారో,
నిద్రకాళ్ళ మీద లేచి నోట్లో నీళ్ళు పోసుకుని వారు లేచి మోకాలు అనేసి అక్కడ ఎందుకంటే ప్రార్థనలో పాల్గొంటారు. ఆపరేషన్ ఇంకా కాసేపు జరిగిందంటే ఆపరేషన్ వద్దని చెప్పి తీర్మానం చేసుకుంటే నార్మల్ డెలివరీ జరిగింది. నేను స్తోత్రం చెప్పండి. ప్రభు చేస్తా ఉన్నాడు ఈ పరిచర్యలో. ఇలా కేవలము దేవుని నామాన్ని మాత్రం మహిమపరచబడాలి. రేపు వచ్చే వారంలో 9 మందికి బాప్తిసాలు ఇస్తున్నాం, ఇంకా 6 బాప్తిసాలకు ఉన్నారు. కనుక వీళ్ళందరి కొరకు 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉదయం నుంచి ఎందుకంటే మంచినీళ్ళు మజ్జిగ తప్ప ఆహారం ఏది ముట్టుకోకుండా దేవునికి మహిమార్పు చెబుతాడు ప్రభు. నాకు తలంతులు బట్టి ఏం ఆహారం తీసుకోవడం లేదు. మంచినీళ్ళు మజ్జిగ కేవలం ప్రార్థన కూర్చోవటమే. దేవుని పని ఉంటేనే బయటికి రావటం, లేకపోతే బయటికి మందిరం నుంచి కూడా రావట్లేదు. చర్చిలో కూర్చుని అనేకుల కొరకు మొరపెడతా ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు అనేక కార్యాలని ప్రభు జరిగిస్తున్నాడు. 40 దినాలు ఈ నెల 16వ తారీఖుకి 40 రోజులు ఉపవాస ప్రార్థనలో నా ఎందుకంటే పూర్తయింది. కనుక పిల్లరా ముఖ్యంగా మనందరం కూడా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. కనుక వాక్యంలోకి వద్దామండి. చదవబడినటువంటి లేఖన గ్రంథాలను మనం కొన్ని విషయాలు పరిశీలించి పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు ఆన్లైన్ పరిచయం చేస్తూ ఉన్నాడు, సంఘాల్లో చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ చేస్తున్న సందర్భంలో సాతానుడు కుటుంబాన్ని శోధిస్తూ ఉంటాడు. అందరూ కునికి తెల్లారినాక నిద్రపోయేడు, నిద్ర లేచేవాడు 3:30 కల్లా కావాలి. ఎందుకంటే ఫోన్ ఆన్ చేస్తాం, ప్రార్థన గోపురం వాట్సాప్ కాల్ అందరికి ఒకసారి రింగ్ వెళ్ళిపోద్ది, 60 మందికి కూడా. వెళ్ళంగానే టపటప లేచి కూర్చుని వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే శత్రువు మా కుటుంబం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశాను. వాడికి ఏమైనా నేనేమైనా భయపడేవాడు ఏం కాదు. నా జీవితంలో శ్రమలు అనేక అనుభవించాను. నా శ్రమలన్నీ బుల్లక్కాయ తెలుసు, ఫిలిప్ పాస్ గారు తెలుసు, ఎందుకంటే సామ్రాజ్యం గారు తెలుసు, చనిపోయి ఉంది. అనేక మంది నా కుటుంబం కొరకు పెద్దలు మోకరించి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశారు. ఈరోజు నిజంగా ఇందా పాస్ గారు చెబుతున్నారంటే ఈరోజు ఈ స్థితిలో నేను ఉంచానంటే నా వెనకాల ప్రార్థనా పరులు ఎవరు లేరు, కానీ నా బంధువులు ఎవరు నమ్ముకోలేదు, కానీ దేవాది దేవుడి యొక్క కృప నాకు వచ్చినటువంటి కష్టాల్లో 1 నెల రోజులకే నా భార్య చనిపోయింది. ప్రభు నమ్ముకున్న తర్వాత చుట్టూ మైకులు కట్టి యేసే నిజ రక్షకుడని సాటించాను. దక్షిణ బజారున ఏదో బైబిల్ సాటులు పెట్టుకుని వెళ్ళేవాళ్ళు ఉన్నారు, కానీ యేసు నిజ దేవుడని సాటించి ఇంటి చుట్టూ మైకులు కట్టి ప్రభుని ప్రకటించా. మా నాన్న సనాతన బ్రాహ్మణత్వాన్ని ఆచరించాడు, జంజాలు వేసుకున్నాడు, పిలకలు పెట్టుకున్నాడు, పెరవలు ఆశ్రయం కట్టించాడు, యజ్ఞాలు చేశాడు, హోమాలు చేశాడు. ప్రతి నుంచి మా ఇంట్లో రాగి పుల్లలో ఆవు నెయ్యితో ప్రతిరోజు రాగి పుల్ల తాట తీసి ఎండేసి ఆవు నెయ్యితో బ్రాహ్మణులాగా మడిగట్టుకుని తడిబట్టల మీద మరి ఎందుకంటే మాకు కూడా ఉపనయనాలు చేశాడు. మరి చాలా పురోహితం చేసేటువంటి కుటుంబం. పెరవల ఆశ్రమంలో కానీ మా నాన్నగారు కట్టించాడు ఆశ్రమాన్ని. పిల్లరా మా నాయన తిరుగుతల్లి గుడిలో ముట్లూరులో పూజారి. ఇలాగా దేవుడు నన్ను రక్షించుకున్నాడు. 2003వ సంవత్సరంలో మే నెల 10వ తారీఖు జూన్ నెలలో కన్నా నాకు కష్టం వచ్చింది. ఫిలిప్ గారు మార్కెట్లో కూరగాయలు అమ్ముతుంటే అయ్యగారి దగ్గరికి వెళ్ళి నేను ఎందుకంటే అయ్యగారితో దేవుడు మంచాడు, దేవుడు గొప్పాడు అంటే అసలు ఈ పోత ఉండిద్దా రాలిపోయిద్దా ప్రభు అనుకున్నటువంటి వ్యక్తి నిజంగా నా కష్ట సమయాల్లో నెల రోజులకే నా భార్య సూసైడ్ చేసి చనిపోయింది. అమ్మాయి విగ్రహాలు కొరికి వెళ్తాడు వద్దనండి. వద్దన్నప్పుడు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని శుక్రవారం పుట్టింది. శుక్రవారం నాడే రైతులు అయింది. శుక్రవారం నాడే పెళ్ళయింది. శుక్రవారం నాడే నా కుమార్తె జన్మించింది. శుక్రవారం నాడే చనిపోయింది. నా జీవితంలో ఒక శుక్రవారం అనేది ఒక మరుపు రానటువంటి రోజు. అవమానపరచబడ్డా, బట్టలు బయట వేయబడ్డా, గుళ్ళకే తెలుసు, నేను పడేటువంటి కష్టాలు ఫిలిప్ పాస్టర్ గారు తెలుసు. కిలోమీటర్ దూరం దక్షిణ బజార్ నుంచి నడిచొచ్చి పాస్టర్ గారితో స్నేహం చేసేవాడు. మోకరించి గంటల తరబడి ప్రార్థన చేస్తుంటే నాకు అయితే కాళ్ళు మోకాళ్ళు ఎప్పుడు చేయగలరు కూర్చుని నేను ఆయనతో కూడా ఎక్కిపించేవాడు. ఇందులో పిల్లరా అనేక కష్టాల కూడా దేవుడు నడిపించాడు. ఈరోజు పరిశుద్ధాత్మ నిలబెట్టాడు. కష్టాలు నాకు కొత్త ఏం కాదు, కష్టాలు నాకు అన్ని అలవాటే. ఏ శ్రమ వచ్చినా తట్టుకుని ప్రభు కొరకు నిలబడి ముందుకు సాగటానికి ధైర్యం కలిగి దేవుడిలో ముందుకు వెళ్తా ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. పిల్లరా ఈ రోజు వరకు కూడా నేను కూడా 1 లీటర్ పాయిజన్ దాకా చనిపోవాలని 2004 సంవత్సరంలో దేవుడు సేవ చేయని చెప్పి ఫిలిప్ గారు దేవుడు మాట్లాడాడు. ఏటుకూరు గ్రామని నాకు అక్షరాలు రాసి నాకు చూపించాడు. 40 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి సేవ చేయాలన్నాడు. నాకు మాట రాదు, పరమను ఎత్తాడు. నన్ను పిలిచి జగతాలు చేసేవాడు. జనం అందరం పక్క నవ్వేవాళ్ళు. అరే కాసేపు మాట్లాడని చెప్పని నవ్వేవాళ్ళు. ఫిలిప్ గారితో పాటు వచ్చి నేను ప్రార్థన చేస్తుంటే అగ్ని మండుతుందయ్యా, పాత్ర తీసుకెళ్ళి పొయ్యి మీద పెడుతున్నావు, పాత్రలో ఆహారం ఉంది, ఆహారం అనేకులు కొట్టించాలి, నువ్వు 40 మైళ్ళ దూరం పడమటికెళ్ళి సేవ చేయాలన్నాడు. ఏంది ప్రభు అని చెప్పని అడిగితే దేవుడు నాకు ఇక్కడి నుంచి ఏటుకూరు ఖచ్చితంగా 40 కిలోమీటర్ల దూరం ఫిలిప్ గారి ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చాడు నా పక్షంగా. పిల్లరా అంతేకాదు కష్ట సమయాల్లో కూడా దైవ సేవకు నాతో తోడుగా ఉండి
అయితే నాకున్నటువంటి ప్రతి పరిస్థితిలో మా ఆత్మీయ తండ్రి నందివెల్లి జడ్సన్ గారు కానీ, మరి ఫిలిప్ పాస్ గారు కానీ, బుల్లక్కాయలు, సామ్రాజ్యం అమ్మడు ఇంకా కొంతమంది చనిపోయారన్నమాట. ఎందుకంటే అంగారు వెంకయ్యతాతాల భార్య పేరు పున్నమ్మ కానీ వీళ్ళందరూ కూడా వచ్చి మా ఇంటికి వచ్చి నా భార్య చనిపోయిన దినాల్లో మా అమ్మ పొలం వెళ్తే వీళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే మా అమ్మ వచ్చి భయంకరంగా శోధించింది. మా అమ్మ ఉప్మా చేసి పెడితే ఎవరు తినొచ్చేది కాదు. మా అమ్మ భయంకరంగా బాగా చేసింది. నా ఇంట్లో ప్రార్థన, నా కుటుంబం అంతా పాడైపోయింది. ఏం ప్రార్థన చెప్పాను గుళ్ళెక్కాయ అడిగితే వెంకాయమ్మ అరబాకి వెళ్ళిపోతున్నావు వెంకాయమ్మ, ఊరికే వెంకాయమ్మ, నీకు తెలియదు వెంకాయమ్మ అనేది. అలాంటి మా అమ్మ నా పట్ల బయట వేసింది. మా అమ్మ ఈరోజు ప్రభువు నమ్ముకుంది. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చివరి దినాల్లో మా నాయనమ్మ గారు తిరుమల తల్లి పూజారి నోట కూడా ఒప్పించి మా నాయనమ్మ కూడా బాప్తిసం ఇచ్చారు. కానీ మా పెద్దనాన్న వీళ్ళందరూ ఒప్పుకోవాలా అనిల్ ఆచారంతో చేసుకున్నారు. మా నాయనమ్మ కూడా ఒప్పించి యేసే నిజదేవుడని మంచంలో లేవలేని స్థితిలో నా ఒక నాయనమ్మ కూడా బాప్తిసం ఇచ్చారు. పిల్లల ఎందుకు ఈ మాట చెప్తుందంటే దేవుడు ఈ తిరిగి మమ్మల్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు కనుక. ఎందుకంటే ఎవడైనా క్రైస్తవుడైనందుకు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వాడు హింసనందుకు బైబిల్ చెబుతుంది. మంచి భక్తి మనం చేయాలంటే కష్టాలు వస్తాయి, ఎందుకంటే కన్నీరు వస్తాయి, ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. కనుక యథార్థమైన భక్తి చేసేటువంటి వారిని దేవుడు ఇష్టపడతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె ప్రియులారా, ఎందుకంటే వాక్యంలోనికి వద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వచనంలో ఆఖరి మాట చదువుదాం. అందరూ చెప్పాలి ఈ మాట. మేము మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము. చూడండి, నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 39వ వాక్యాన్ని చదువుకుందాం. చివరి మాట, మేము మా దేవుని మందిరాన్ని విడిచి పెట్టము. అందరు చెప్పండి ఆ మాట. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వచనంలో లాస్ట్ మాట కింద ఉంటుంది. మేము మా దేవుని మందిరాన్ని, అందరు చెప్పండి అండి. మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టము. ఎవరు చెబుతున్నారు ఈ మాట? నెహెమ్యా భక్తుడి చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. పిల్లరా, ఎందుకంటే నెహెమ్యా తన ప్రజల పాపాలకై ఎంతో పెద్ద నెహెమ్యాలు వారందరూ విలపించారు. పడిపోయిన ప్రాకారాలను కట్టిన వారై ఉన్నారు. అనేకుల కొరకు దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినటువంటి భక్తులు వారు. కనుక వారి ద్వారా చెబుతున్న మాట ఏంటంటే, మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టము. చెప్పండి. వారు ఎందుకంటే 400 కూలెత్తున్నారు అనుకో, ఆదివారం మందిరాన్ని వదిలిపెట్టేవాళ్ళు లేకపోవాలి అయ్యాలా ఉన్నారు లేరా? చెప్పండి. మధ్యాహ్నం నుంచి వెళ్దాంలే, ఆన్లైన్లో ప్రార్థనలు వెళ్దాంలే, సతీష్ కుమార్ గారు వస్తుందిలే, టీవీలో ఫోన్లో చూద్దాంలే అనుకున్నాడు లేరా? చాలామంది ఉన్నారు. కనుక పిల్లరా, ఆదివారం ఆరాధనని దొంగిలించకూడదు. మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టము. ఒక 4 మాటలు చెప్పి నేను క్లుప్తంగా నా మాటలు ముగిస్తానండి. మందిరాన్ని విడిచిపెడితే వచ్చేటువంటి నష్టం ఏంటి, అసలు మందిరాన్ని ఎందుకు విడిచిపెట్టకుండా మనం ఉండాలి అనే దాని గురించి 4 విషయాలు నేను మీతో క్లుప్తంగా పంచుకుంటాను. పిల్లరా, రూతు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం. వారు పెద్దవారు వరకు రూతు అనగా అర్థం ఏంటంటే సౌందర్యము అని అర్థము. ప్రియులారా, ఈ రూతు గ్రంథములో 3 వ్యక్తులు మనకు కనపడతా ఉంటారు. ఎందుకంటే రూతుకు ముందు నయోమి యొక్క భర్త, నయోమి యొక్క 2 కొడుకులు, ఓర్ప. మొత్తం వీళ్ళు ప్రారంభ దినాల్లో ఎందుకంటే 4 వ్యక్తులుగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ 4 వ్యక్తులు ఎవరెవరంటే బెత్లెహేము అనగా రొట్టెల విళ్ళుని విడిచి ఈ రూతు కంటే ముందుగా నయోమి ఉందండి. నయోమి యొక్క భర్త పేరు ఎల్కానా. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే, వీళ్ళిద్దరికి 2 కొడుకులు ఉన్నారు. మహ్లోను, క్లియోను అనేటువంటి వారు 2 కొడుకులు ఉన్నారు. వీరు పుట్టినటువంటి ప్రదేశము బెత్లెహేము అనగా అర్థం ఏంటంటే రొట్టెల విళ్ళు అని అర్థం. బెత్లెహేములో కరువు వచ్చింది. కరువు రాగానే వీళ్ళు ఏం చేశారంటే బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి
ప్రయాణమై కొనసాగారు. పిల్లరా, మనం కూడా ఏం చేస్తామంటే కొన్నిసార్లు మనకు వచ్చినటువంటి సమస్యలను బట్టి, మనకు వచ్చిన ఇబ్బందులను బట్టి ఆయా ప్రాంతాలకు మనం బ్రతుకుదొరు కోసం వలస ఉంటాం. అయితే ఇక్కడ వీళ్ళు కూడా రొట్టెల వీళ్ళని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారంటే మోయాబుకి వెళ్ళారు. మోయాబు శాపభరితమైనటువంటి ప్రాంతము. మోయాబు దేశానికి వెళ్ళినాక ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే ఎందుకంటే 2వ వచనంలో మనం చూస్తే ఒక మనుష్యుడు పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతనికి 2 కుమారుల పేర్లు మహులోను, క్లియోను. వీళ్ళు యోధా బెత్లెహేము వారైన ఎఫ్రాయిమీలైనటువంటి వీరు ఇక్కడ వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ కరువు రాగానే ఇక్కడ బెత్లెహేమును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారయ్యా ఇద్దరంటే ఎలీమెలెకు నయోమి యొక్క కుమారులు 2 మహులోను, క్లియోను అనేవారు మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే తన భర్తని పోగొట్టుకుంది. పిల్లరా, శాపభరితమైనటువంటి జనాంగం మోయాబీలు, అమ్మోనీలు. ఈ అమ్మోనీలు, మోయాబీలు శాపభరితమైన జనాంగం ఉన్న స్థలానికి యోధా బెత్లెహేమైనటువంటి సమృద్ధి కలిగిన ప్రాంతాన్ని విడిచిపెట్టి, రొట్టెల ఇంటిని విడిచిపెట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే శాపభరితమైనటువంటి ప్రాంతానికి బయలుదేరి వెళ్ళారు. ఈనాటి దినాల్లో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, అనేక జీవితాల్లో ప్రభువును ఆరాధించేటువంటి వారి వ్యక్తుల జీవితాల్లో కష్టాలు, కన్నీరు రాగానే, చిన్న శోధన రాగానే ఏమి దేవుడండి ఈ దేవుడు మనకెందుకని లోకంలో కలిసిపోయేటువంటి ప్రజలు లేకపోలేదు. అందుకంటే లోకంలో కలిస్తే ఏమో తెలుసా, ఉంటే వెచ్చగానన్నా ఉండాలి, లేకపోతే చల్లగానే ఉండాలి. ఎందుకంటే నువ్వెచ్చని జీవితం కనుక జీవించావనుకో దేవుని నోట నుంచి నీ మీద ఉమ్మి వేస్తాడు. ఎఫ్రాయిము ఏమయ్యాడు? ఎవడో తిప్పి వేయినటువంటి అప్పంలాగా మారిపోయాడు. కనుక నేను ఆ రోజు 7 నెలలు ఉపవాసం ఉన్నాను. ఎందుకు చిటిం జన్మ కూడా తెలుసు, ఎక్కడున్నారు అందరూ తెలుసు. నేను ఎందుకంటే ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. దేవుడు నన్ను కనికరించాడు. అక్కడ నాకు సుమారు కష్టం రాగానే 7 నెలలు బాధలు పడి 7 నెలల కాలంలో ఏం చేశాను చెప్పండి? 7 నెలల కాలం ఏం చేశాను? లోకం వైపు తిరగల, స్నేహితుల వైపు తిరగలేదు. అనేకులు శోధించారు. అనేకుల చేత సాతాను శోధకుడు అయితే శోధించినప్పుడు ఏం చేశాను? దేవుని తట్టు మాత్రమే తిరిగి, ఆయన తట్టు తిరిగి ఏం చేశాడు? ఆయన జీవితాన్ని మార్చి వేశాడు. స్తోత్రం చెప్పండి. అయితే ఊరు లేని నాకు, పేరు లేని నాకు, అడ్రస్ లేని నాకు దేవుడు మరలా కుటుంబాన్ని ఇచ్చి, బిడ్డలనిచ్చి, భార్యనిచ్చి, మరి ఎందుకంటే దేవుడి యొక్క ఆయన విలువ కలిగినటువంటి సేవలు ఇచ్చాడు. సేవకు వెళ్ళయ్యా అంటే నేను వెళ్ళా, నా జీవితంలో కూడా కష్టం వచ్చింది. వెళ్ళయ్యా సేవకు 40 కిలోమీటర్ల దూరం పిలుపు గారు చెబుతుంటే, అయ్యగారు నేను సేవ చేయండి, సేవ నేనేం చేస్తాను, ఎత్తండి, నా మాట రాదండి. తర్వాత ఏమైంది? సాతాను అంటున్నాడు, శోధించి భార్య చనిపోయినప్పుడు ఏ అపాయం చేసుకోలేదు. దేవుని మీద ఆధారపడి ఉండ సేవ చేయలేని తర్వాత దేవుడు నాకు వాక్యం బయలుపరిచాడు. రోమా 1:7 బయలుపరిచాడు. మరియు తమ మనస్సులో దేవుడికి చోటినలేకపోయింది కనుక దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు అన్నాడు. ఎప్పుడైతే చెడిపోయిన మనసు దేవుడు అప్పగించాడో ఇంకా సాతాను అంటుంది, నువ్వు చచ్చిపో అంటుంది. 6 లీటర్ 2వ సర్పాన్ని తెచ్చుకుని తాగి భూమి మీద బ్రతికినాడు ఎవరు లేరు. మా మేనత్త కొడుకు ఏదో భార్య భర్తలు అరుచుకుని నాయుడు అనే వ్యక్తి నాలిక రాసుకున్నాడు, కొద్దిగా ఎంత చనిపోయాడు. మరణకరమైన తాగిన అపాయం వారి యొక్క రాదు అన్నాడు కనుక లేఖనంలో మార్క్స్ వార్త 16 ప్రకారంగా నేను దేవుడిని నమ్మాను, ఆయన నా పక్షంగా నిలబడ్డాడు కనుక మరణ పడకల్లో నన్ను బ్రతికించి అగ్నిగుండం, పాతాళలోకం, పరలోక రాజ్యం అన్ని చూపించి అప్పుడు నేను సేవకి వెళ్తా అని అప్పుడు ఏడుపుకు బయలుదేరాను. ప్రియులరా, వెళ్ళిన స్థలంలో కూడా శ్రమలే. అక్కడ చుట్టుపక్కల విగ్రహారాధికులు, నాయుళ్ళు, 5 సాయిబాబు టెంపుల్, వెనకమాల చర్చి, కట్నీగా కేసులు, గొడవలు ఎన్నో ఇబ్బందులు పడ్డా. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అనేక శ్రమలు దేవుళ్ళు అనుభవిస్తారు. అయినా ప్రాణాలకు సైతం తెగిసి నిలబడ్డాం. అద్భుతమైన మందిరాన్ని దేవుడు నిర్మాణం చేసి ఏడుకోడు. స్తోత్రం చెప్పండి. చంపుతా అన్నాడు కనపడలా, కానీ చంపుతా అన్నాడు, కొట్టగొన్నాడు కనపడలా. గడిపోతే కొడుతానికి వచ్చారో, భయంకరంగా హింస పెట్టారో, మందిరం మీద పడతాను, నేను చంపుతాం, ఎక్కడి నుంచి వచ్చేంద్రాను అని చెప్పని ఊరిని మాదింపులు చేస్తున్నాం అని ఏడుకుని హింస పెట్టారు. మన మధ్యకాలంలో 2019లో కూడా మీటింగ్ కాడ అడ్డుకుని కొట్టి నన్ను యూట్యూబ్లో పెట్టారు. ఎందుకంటే నేను ఎవరు తెలీదు, సర్వ ప్రపంచాన్ని నన్ను చూసింది, సర్వ ప్రపంచం అంతా నా కొరకు ప్రార్థన చేసింది.
వీళ్ళని ఎందుకు ఈ మాట చెబుతుందంటే, దేవుని బిడ్డలకి కష్టాలు వచ్చినా, కన్నీరు వచ్చినా, మనం ఉన్న ప్రాంతాన్ని, మనం ఉన్న సంఘాన్ని, మనం వెళ్ళేటువంటి యొక్క మందిరాన్ని, దేవుడు సేవకులు మన బలపరిచేటువంటి సేవకులను విడిచి బయటికి వెళ్ళకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బలపరిచే సేవకులు, కన్నీరు గార్చే సేవకులు మీ కొరకు కనిపెట్టుకుని ఏమో బాగున్నారని ప్రతిసారి పలకరించి మిమ్మల్ని ఆదరించేటువంటి వారిని విడిచి శాపభరితమైన ప్రాంతాలకి వెళ్ళకూడదు. ఇవేం చేసింది వీళ్ళు? ఏం చేశాడు ఈయన? మహులోను ప్రియోను తీసుకుని ఇద్దరు కలిసి, భార్య భర్తలు కలిసి ఎక్కడికి వెళ్ళారంట? శాపభరితం కానీ ఎల్లరి చేత ఏమైంది? వెళ్ళంగానే ఎలీమెలెకు చనిపోయాడు. తర్వాత ఎలీమెలెకు చనిపోయిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళి మామూలుగా ఉండలా. వీళ్ళు ఏం చేశారు? మోయాబీని ఇద్దరినే వివాహం చేసుకున్నారు. రూతుని, ఓర్పాని వివాహం చేసుకున్నారు. మోయాబీలతో వీళ్ళు ఎఫ్రాయిము వంశస్థులు, బెత్లెహేము వారు, వీళ్ళంతా యోధా జనాంగము, దేవుని సొత్తైన ప్రజలు శాపభరితమైన జనాంగంకి వెళ్ళి చేతులు కలిపారు. చేతులు కలపంగా ఏమైంది? ఇంటి యజమానుడు చనిపోయారు. ఇక్కడి నుంచి వెళ్తా నలుగురు పోయారు. నలుగురు బాగానే ఏం జరిగింది అక్కడ? నలుగురు పోయినాక అడగలే ఒక ఇద్దరు కలుపుకున్నారు. నలుగురు పోయి 6 అయ్యారు. 6 తర్వాత ఎలీమెలెకు అంతతోనే ఎలీమెలెకు చనిపోయాడు. తర్వాత తన కొడుకులిద్దరు చనిపోయినాక ఇద్దరు కోడల్లో ఒక కోడలు ఏం చేసిందంటే అత్తకు టాటా చెప్పి ముద్దు పెట్టి, ఓర్పా వెళ్ళొస్తాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. అత్త ఏమంటుంది? అమ్మా, ఇంకా నేను పిల్లల్ని కానీ పెద్దవారు వరకు మీరు ఉంటారా? వద్దు, మీరు వెళ్ళిపోండి, మీ ప్రాంతానికి వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోయి మీరు ఎవరి కాలంలో ఉన్నారు, మీరు చక్కగా జీవించడని చెప్పినప్పుడు ఆలలో ఒక వ్యక్తి అంది, రూతు, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఉండే స్థలంలో నేనుంటా, నిన్ను నన్ను మరణం తప్ప వేరు చేయకూడదని చెప్పి అత్తని హత్తుకుందండి రూతు. యవ్వన కాలంలో ఉన్నటువంటి స్త్రీ దేవుని బిడ్డలారా, మోయాబు దేశంలో పుట్టినటువంటి అమ్మాయి, మోయాబులో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన వ్యక్తి. వీళ్ళు ఎందుకంటే ఎఫ్రాయిములు కాదు, యూదులు కాదు, కానీ దేవుని గురించి తెలవపోయినా ఆ స్త్రీ రూతు చూడండి పిల్లరా, అత్తను హత్తుకుని అత్త వెంటనే ఎక్కడైతే పోగొట్టుకున్నారో తిరిగి మరలా అదే ప్రాంతానికి బయలుదేరి వచ్చారు. అప్పుడు అత్త మాట్లాడుతుంది, ఏమని? సృష్టికర్త నాకు విరోధి ఆయను. త్వరగా, ఎందుకంటే ఇప్పుడు మీకు కొంచెం ముందుగానే ఉన్నటువంటి కొత్త గాథను చెప్పాలి కానీ చెప్పాను. మిగిలిన మాటలకి ఇంకెంత లోతుగా వెళ్ళని సమయాన్ని బట్టి నా మాటల్ని నేను ముగిస్తాను పిల్లలు. మొట్టమొదట సృష్టికర్త ఏమయ్యాడంట? మాట్లాడండి. ఏమయ్యాడు? ఎందుకయ్యాడు విరోధి? చెప్పండి. వీళ్ళు బెత్లెహేమనగా రొట్టెలు వీళ్ళని విడిచిపెట్టి అమ్మోనీయులు, మోయాబీలు శాపభరితమైన జనాంగం ఉన్నటువంటి స్థలానికి వెళ్ళి చేత దేవుడు వీళ్ళకి విరోధయ్యాడు. కనుక మనం కూడా దేవుని సన్నిధి ఎప్పటికి కూడా విడిచిపెట్టకూడదు. కష్టమైనా, కన్నీరైనా, భార్య వెలివేసినా, బిడ్డలు వెలివేసినా, అన్నదమ్ములు వెలివేసినా, ఆస్తి కోల్పోయినా, ఏది కోల్పోయినా సరే దేవుని సన్నిధి మాత్రం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఈ సన్నిధిలో ఏముంది? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆయన సన్నిధిలో నివసించే వారు ధన్యులు. కనుక ఈ యొక్క ధన్యమైన జీవితాన్ని పోగొట్టుకోకూడదు. తాత్కాలికంగా పాస్టర్ గారు చెప్పినట్టుగా కొంతసేపు కనపడి అంతలో మాయమయ్యి ఆవిరి వంటి మనుషులు. భార్య కనపడదు భూమి మీద, భర్త కనపడ్డావు, కట్టుకున్నటువంటి భర్త కనపడ్డావు, భార్య కనపడరు, ఏంటంటే పిల్లలు కనపడరు, ఎవరు కనపడరు. కానీ నీతో ఉండేది ఎవరు? నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవా మాత్రం చేసేవాడు. కనుక ఎల్లవేళ దేవుని సన్నిధి మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టద్దు. లోకము తట్టు మాత్రం తిరగద్దు. కష్టమైన, కన్నీరైనా ప్రభుత్వం ఉండండి. దేవుడు మీ స్థితిగతుల్ని మారుస్తాడు. మొదట ఇక్కడ నయోమి మాట్లాడే మాట ఏంటంటే, సృష్టికర్త నాకు విరోధి ఆయను. ఒకటి, దేవుని సన్నిధిని కనుక మనం పోగొట్టుకుంటే, దేవుణ్ణి విడిచిపెడితే మొదట సృష్టికర్త విరోధి అవుతాడు. ఎందుకంటే నా పక్షంగా ఉండని వాడు నాకు విరోధి అని చెప్పని లోకాసు వార్త 11:23 చెబుతాడు. ఎందుకంటే యేసు ప్రభు వారు మాట్లాడిన మాట లోకాసు వార్త 11:23, నా పక్షంగా ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చబడిన వాడు చెదరగొట్టబడు. దేవునితో మనం ఎల్లవెళ్ళ సమకూర్చబడాలి. దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి. దేవునితో ఎప్పుడు కూడా అంటుకట్టబడేటువంటి మొక్కగా మనం ఉండాలి. దేవుని పక్షం మనం పోతే దేవుడు మనకి ఏమవుతాడు? విరోధి అవుతాడు. కనుక నయోమికి ఏమయ్యాడు దేవుడు? నయోమి ఏం చెబుతుంది ఇక్కడ? సృష్టికర్త నాకు విరోధి.
విరోధి అయ్యాడు. అంటే సృష్టికర్త విరోధి అవడానికి ఆమె ఎంతగా పని చేస్తే అక్కడ విరోధి అయ్యాడు. రెండో విషయాన్ని మనం వస్తే ఇక్కడ రూతు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుంటే సహవాసానికి దూరం అయింది. చూడండి 1:6 రూతు గ్రంథము 1వ అధ్యాయం. ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్ళు ప్రయాణమైపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఏం చేసింది? మొదట సృష్టికర్త దూరం అయ్యాడు, 2 సహవాసాన్ని కోల్పోయింది. ఎక్కడ సహవాసం కోల్పోయింది? యోధా బెత్లెహేము రొట్టెలు ఉన్నటువంటి స్థలంలో ఆమె గుండి సమృద్ధి కలిగిన ప్రాంతంలో ఉండాల్సింది చిన్న కరువు రాగానే దీన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశం. ఎల్లుడి చేత ఏం పోగొట్టుకుంది? మొదట మీరు నేను మరలా మిమ్మల్ని అడుగుతా, చెప్పేది 4 మాటలే. 4 మాటల్లో మొదట సృష్టికర్త విరోధి ఆయను, రెండోది సహవాసాన్ని ఆమె కోల్పోయింది. ఇక్కడ ఆహారం ఉందని తెలుసుకుని మరలా తిరిగి ప్రాంతానికి వచ్చింది. 1:19 కూడా చదువమ్మా. 1:19. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, చాలు ఇలా ఎప్పుడు వచ్చింది? ఎక్కడికి వచ్చింది? మళ్ళీ తిరిగి చెప్పండి. ఎక్కడ పోగొట్టుకుందో అక్కడికే దేవుడు ఆడుకోవడానికి తిరిగి మరలా వచ్చింది. వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజలు చూసి వాళ్ళందరూ ఏమంటున్నారు? అయ్యా, ఎలీమెలెకు ఏడి, తన యొక్క కుమారులేరి ఏరి, ఈమె అయితే నయోమే కదా ఈమె ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఎలా ఉంది కనుక భర్తను పోగొట్టుకుని బిడ్డలను పోగొట్టుకుని ఎవరో ఒక స్త్రీని, ఎవరి స్త్రీని వెంటేసుకొచ్చిందని ఆమె తెలిసినటువంటి వారు ఆ ప్రాంత ప్రజలు ఈమె నయోమి కదా అని అడుగుతూ ఉన్నారండి. పిల్లరా, సహవాసానికి దూరం కాకూడదు. ప్రతి నెల మొదటి గురువారం నాడు మీ కొరకు దైవజనులు కొంత డబ్బు ఖర్చు పెట్టి, ఎందుకంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి బహిరంగ ప్రార్థన సమావేశాన్ని ఏర్పాటు చేసి అనేకుల కొరకు ప్రార్థన చేసి అనేకుల కొరకు కన్నీళ్లు విడిచి మీ అందరి కుటుంబాల కొరకు నెలంతా కూడా ప్రార్థన చేసి మీరందరూ రావాలని దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తే మీరేం చేస్తున్నారు? వాతావరణం బాగోకపోతే ఏం బాధం లేదు అనుకుంటారు. ఇందాక మా అమ్మగారికి ఆయాసం రొప్పు వచ్చింది. పుస్తలికి నేరుగా కరవలు వెళ్ళిపోయి తీసుకుని వెళ్ళి ఆ ఇండక్షన్ చేసి కొంతసేపు ప్రార్థన చేసి కొంత ఉపశాంతి వచ్చింది. మరలా రొప్పుతుంది. ఒకవేళ నాకు ప్రార్థనకు అంతరాయం కలిగించాలని సాతాను చేస్తున్నాడు ఎవరు బాబు అనుకుని చక్రవర్తి డాక్టర్ తీసుకెళ్ళి ఒక ఇండక్షన్ చేయించుకుని తీసుకొచ్చి వచ్చా. మా అమ్మాయిని మా పిల్లలు అనుకుంటే మా అమ్మాయిని మీరు ప్రార్థనకి వెళ్ళలే, నా వల్ల ఆ పిల్లలిద్దరూ ఆటం ఎందుకని పిల్లరా ఇంకా కాసేపటికి ఏం జరిగిందో మనకు తెలియదు. కనుక బాగానే ఉంది, సడన్గా వచ్చేసింది. ఒకవేళ దేవుడి పనికి నాకు అంతరాయం కలుగుతుందేమో అని చెప్పి కనిపెట్టి ఆన్లైన్లో ఈ నెల రోజులు ప్రార్థన కొరకు ప్రతిరోజు కూడా మేమందరం ప్రార్థన చేశాం. పిల్లరా, కనుక ఎందుకు ఈ మాట చెప్తుందంటే సహవాసానికి దూరం కావద్దు. ఎందుకంటే మీరు సహవాసంగా కూడుకుంటా మానుకోవద్దని ఒకసారి బైబిల్ గ్రంథంలో కొరింథీ పత్రికలో రాయబడి ఉంది. సహవాసంగా మనందరం కూడుకోవాలి. మరి మీ కొరకు ఎందుకంటే వేల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు. ఈరోజు మరి ఒక దైవజన్ని పిలిస్తే దైవజన్ని ఒట్టిగా వెళ్ళేవాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళకి ఎంత కూడా కానుక పంపించాలి. మీ అందరి కొరకు ప్రేమ మీద ఏర్పాటు చేస్తున్నాడు. మీ అందరి కొరకు ఎందుకంటే ఇదంతా లైటింగ్ కానీ కుర్చీలు కానీ చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. మరి ఇదంతా ఖర్చు పెట్టి ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? మన గ్రామం క్షేమం కోసం, మన కుటుంబాల క్షేమం కోసం, మనందరం కూడా దేవుల్లో బలపడాలని చూపిస్తూ ఉన్నాడు. ఎవరికి ఉందండి ఈ భారం? చెప్పండి. ఎవరికి చెప్పండి, ఈ భారం ఉందా మీకుందా? దీనిలో అయ్యే ఖర్చులు ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? ఏదో వచ్చాం కదా, కూర్చున్నాం కదా, వెళ్ళిపోయాం కదా అని అనుకోవద్దు. దేవుడు ఆ సేవకుడు ముఖాంతరంలో భారం పెట్టి ఈ యొక్క పరిచర్య ఘనంగా జరగాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ నాటి దినాల్లో సహవాసంగా మానుకోవడానికి అనేక మంది రాలేకపోతా ఉన్నారు. ఏం పోతామండి? ఆడికైతే 10 అయితే 11 అయిద్దాను, మరి పొద్దునే పనికి పోవాలి. ఒక రాత్రి దేవుని సన్నిధిలో కడితే ఎంత ఆశీర్వాదం తెలుసా నీకు? తెలుసా ఎంత ఆశీర్వాదం తెలుసా? సామాన్యమైన ఆశీర్వాదం రాదు. ఒక దినము దేవుని సన్నిధిలో గడిపితే 1000 రోజుల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదం. అంతేకాదు యాకోబు ఒక రాత్రి దేవుని సన్నిధిలో పెరుగులాడాడు. యాకోబు మోసగాడైనప్పటికీ ఇశ్రాయేలీగా ఆశీర్వదించబడ్డాడు. దేవుని సన్నిధిలో ఏముందంటే ఆశీర్వాదం ఉంది. ఇలాంటి ఆశీర్వాదం ఈరోజు ఎంతమంది బాగుంటున్నారు చూడండి.
వాతావరణం ఏముందండి, వాతావరణం బాగుందని రేపు పొద్దున చేస్తే రాకడ ఆగదు. ఎప్పుడు ఎన్ని చోతాడో తెలియదు. కనిపెట్టి మనం క్రైస్తవుడు ఇందాక అబ్బాయి చక్కని పాట పాడాడు కనుక మనం మెలుగు కలిగి ఉండాలి క్రైస్తవుడు. పిల్లరా సహవాసాన్ని మాత్రం పోగొట్టుకోవాలి. నయోమి ఏం చేసింది? సహవాసాన్ని పోగొట్టుకుని మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయింది. మూడో మాటకు వద్దాం త్వరగా, ఎందుకంటే ఆ రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా వెళ్ళిందంటే ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు మోయాబు దేశానికి వెళ్ళక ముందు బెత్లెహేములో ఉన్నప్పుడు నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని, వెళ్తే ఏం చేసుకున్నట? యెహోవా నన్ను రిక్తురాలిగా చేసింది. చూడరా సమృద్ధిగా ఉన్నప్పుడు, ఎందుకంటే ఈ ప్రాంతాన్ని చిన్న బాధ రంగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఏమని చెబుతుంది ఇక్కడికి వచ్చి? అమ్మా నయోమి, నువ్వు ఎందుకు పోయావమ్మా ఆ శాపభరిత ప్రాంతానికి? నీ భర్తను పోగొట్టుకున్నావమ్మా, నీ కొడుకులిద్దరిని పోగొట్టుకున్నావమ్మా. అసలు ఏరమ్మా వాళ్ళు? ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారమ్మా? మీ జీవితం ఏంటమ్మా? మీ కుటుంబ పరిస్థితులు ఏంటమ్మా? మీరు అనేక మందిని ఆదరించినమ్మా అని అనేక మంది వెళ్ళి ఆమెని పరామర్శిస్తూ ఉంటుంటే అప్పుడు నయోమి చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ మేము ఉన్నప్పుడు సమృద్ధి గల దాన్ని నేను వెళ్ళింది, యెహోవా నన్ను రిక్తురాలుగా చేశాను. ఏం పోగొట్టుకుంది? మూడో మాట సాక్ష్యాన్ని పోగొట్టుకుంది. పిల్లరా క్రైస్తవ జీవితంలో సాక్ష్యం ప్రథమంగా చాలా ముఖ్యం. ఇక్కడ ఉన్నప్పుడు మంచి సాక్ష్యం కలిగి ఉంది. అక్కడ మోయాబు దేశానికి వెళ్ళాక ఏం జరిగిందంటే సాక్ష్యాన్ని పోగొట్టుకుంది. మొదటి మాట ఏంటంటే చెప్పండి, మొదటి మాట సృష్టికర్త దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళటం చేత జరిగే నష్టం ఏంటంటే సృష్టికర్త విరోధయ్యాడు. రెండో మాట సహవాసాన్ని పోగొట్టుకుంది. మనం కూడా ఎందుకంటే ఒంటరిగా ఉంటే మనం పడిపోతాం. ఇద్దరు కలిసి బయలుదేరే యేసు ప్రభు చెప్పాడు, ఒకడు పడిపోతే ఒకడు మిమ్మల్ని లేపుతారు కనుక ఇద్దరు దినాలు ఉండడం కనుక సహవాసంగా కూడుకోవడం మనం మానుకోకూడదు. కనుక సహవాసాన్ని ఇప్పుడు పోగొట్టుకోవడం. ఎన్ని పనులున్నా మీకు తెల్లారి నాకు ఆరోగ్యం ఉంటేనే పనికి వెళ్తావు. మా అమ్మ అంతా పనికి వెళ్తాం, నా మాట కూడా వెళ్ళబాకన్నా. ఇవాళ మంచం మీద పడుకుంది కనుక ఆగింది, ఇప్పుడు లేదంటే వచ్చేది రేపొద్దుకి పనికి వెళ్ళేది. అదే ఈ రాత్రి ఏమైనా సీరియస్ అయితే చెప్పండి, వెళ్ళిద్దా? పనికి వెళ్ళిద్దా? చెప్పండి, వెళ్ళిద్దా? ఈ రాత్రి ఏమైనా సీరియస్ అయింది వెళితే తెల్లారి పనికి కనుక దేవునికి ముందు దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వండి. దేవుని సన్నిధికి వెళ్తే నీకు వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని సంపాదన కోసం పరిగెత్తి దేవుని సమయాన్ని దొంగిలిస్తే ఈ యొక్క నయోమిలాగా మన జీవితం మారిపోదు. కనుక మొదట అయితే సృష్టికర్త విరోధయ్యాడు, రెండోది ఆమె సహవాసాన్ని కోల్పోయింది, మూడోది సాక్ష్యాన్ని కోల్పోయింది, నాలుగోది సమృద్ధిని కోల్పోయింది. అక్కడే అంటున్నాడు. ఇప్పుడు ఇందాక మనం చూస్తే 1:21లోనేమో సృష్టిక ఇక్కడ 1:21 మనం చూస్తే 1:21లో మనం చూస్తే నయోమి అని నేను సమృద్ధి గల దాన్నే వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తురాలుగా చేసే రాజేశను, మీకు నన్ను నయోమి అని పిలవనేలా, నా మీద యెహోవా విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను ఏమని సాక్ష్యం పలికాడ? విరుద్ధంగా సాక్ష్యం పలికాడు. దేవుడు పలకలా, ఆ చేసిన పనికే వచ్చింది. మనం ఏమంటాం? ఎందుకంటే దేవుడిని ఎలా చేశాడంటే కాదు, దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ఏ భక్తులు అంటాడు దేవుడు అన్యాయం చేయట అసంభవము, సర్వశక్తులు దుష్కార్యం ఎప్పటికీ చేయడు అని చెప్తాడు దేవుడు. కనుక పిల్లరా ఇవి మూడో మాట సాక్ష్యాన్ని పోగొట్టుకుని, ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకుని యెహోవా విరుద్ధంగా నా మీద సాక్ష్యం. నాలుగోది సమృద్ధిని పోగొట్టుకుని, సమృద్ధిగా దాన్ని వెళితిని యెహోవా నన్ను రిక్తురాలుగా చేశాను. చూడండి ఒక మాట యోబు గ్రంథంలో చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యోబు గ్రంథంలో దేవుడు అన్యాయం చేయటం అసంభవని ఏ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనం చేసినటువంటి పనులు బట్టి, మనకు వచ్చిన కష్టాలను బట్టి మనం దేవుడిని నిందించకూడదు. కానీ దేవుని దగ్గర మనం చూడండి విజ్ఞానం గల మనుషులారా ఆలోచించండి. యోబు గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే, విజ్ఞానము గల మనుషులారా ఆలకించండి, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తులు దుష్కార్యము చేయుట అసంభవము. తర్వాత అన్నాడు, నరులు క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును.
దేవుడు ఎలమని చెప్పాడా ఆడకే చెప్పని. దేవుడు ఎలమని చెప్పాడా? ఏం చెబుతుంది? యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలుకుతుంది. దేవుడు విరుద్ధంగా ఎందుకు పలుకుతాడండి? మనం చేసిన పనుల వల్లనే మనకి చాలాసార్లు కష్టాలు వస్తాయి. కనుక మనం ఏం చేస్తాం? పాపం ఆ దేవుడు కనపడగా ఆయన ఆడ ఉన్నాడుగా అడి తిప్పి ఎవరన్నా మనకు అనుకూలంగా ఉంటేనే వాళ్ళ మీద పడతాం. ఎవరు అనుకూలంగా లేరనుకో దేవుడు ఏం చేశాడయ్యా అంటాం. నేనల్లా ఎందుకంటే నేను అనుకోలే, కట్టుకున్న భార్య చనిపోయిన 4 రోజులకి మరణం వరకు నమ్మకం ఉంటామని మా పాస్టర్ గారు బాప్తిజంతో అడిగాడు. 4 రోజులే 5 నెలల పిల్ల మామూలు కష్టం కాదు. మీ అందరూ తెలుసు చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి. కనుక నేను లోకంతో చూడాల, పాపంతో చూడాల, ప్రభుతో చూశాను. కనుక దేవుడు నన్ను ఏం చేశాడు? ఆ అమ్మాయి చనిపోతే నా పట్ల ఉన్న ప్రణాళిక దేవుడు నెరవేర్చేవాడు కాదు. చివరికి మా మామయ్య అన్నాడు, ఏమని? మా అల్లుడు ఇల్లు వాకి లేకుండా ఏడుకుని పోయి వాడు అద్దెల్లో ఉంటున్నాడు అక్కడ. అదే కనుక నా కూతురు బతుకుంటే 5-6 ఎకరాలు పొలం వేసి వాళ్ళకుండా పొలం ఈ పొలం వేసి ₹1 సంపాదించి నా కూతురు నా అల్లుడిని ప్రయోజనాలు చేసుకునేవాడిని అంటున్నాడు మా మామ. ఆయన ఆలోచన అది. దేవుని ఆలోచన ఏంది? అరే బాబు, నీకు అడ్డంగా ఉంది, నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు వెళ్ళలేవు, కనుక నా పని నువ్వు చేయాలంటే నీకు ఇష్టమైన వ్యక్తి నేను నీ దగ్గరికి దూరం చేస్తా అని చెప్పని యేసుకెళ్ళు అంటాడు. నరపుత్రుడు నీ కనులకి ఇంపోయిన దాన్ని ఒక్క దెబ్బతో నీ దగ్గరికి తీసుకుపోతాను. అంగలార్చవద్దు, ఏడవద్దు, మృతునికై విరోపించవద్దు అంటున్నాడు. నువ్వు లేచి నీ శిరోపాన తొడుక్కుని నువ్వు వెళ్ళి సువార్త చేయడు. ఉదయం సువార్త చేసిన సాయంత్రం విధిరాగా నా భార్య వెళ్ళిపోతుందయ్యా అని యేసుకెళ్ళి అడుగుతున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? నరపుత్రుడా, నీ కన్నులకి ఇంపోయిన దాన్ని ఒక్క దెబ్బతో నీ దగ్గరికి తీసేస్తాను. మరి నేను నా భార్య నన్ను చాలా ప్రేమించేది, నేను ఆయనని చాలా ప్రేమించాను. కనుక దేవుడు ఆ ప్రేమనిచ్చి దూరం చేసి నిజమైన క్రీస్తు ప్రేమను తెలియపరిచి మరలా కుటుంబాన్ని కట్టి మరలా బిడ్డలనిచ్చి ఈరోజు ఈ స్థితిలో దేవుడు ఇచ్చాడు. అనేక మందికి ప్రార్థన చేయడానికి, అనేక మంది కొరకు ఉపవాసాలని కన్నీళ్లు విడటానికి, ఏడుకూరే కానీ వెనుకళ్ళే కానీ తగిలిపడి పరిచయం కానీ ఈ ఆన్లైన్లో విరామం లేకుండా దేవుని పని జరుగుతూ ఉంది. ఎన్నో కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈ ఆన్లైన్ పరిచయం ఉద్దేశం ఏంటంటే మేము అనుకుంటా చెబుతాం, మీ సంఘ కాపరిని మీరు గౌరవించండి, మీ సంఘానికి మీరు వెళ్ళండి. కేవలం ఉదయకాలం 4 నుంచి 6 గంటల జరిగే ప్రార్థనలోనికి రండి. మీ కొరకు మేమందరం ప్రార్థన చేస్తాం, మీరు మోటివేషన్ అవ్వండి దేవుళ్ళకి అని చెప్పి చెప్పడం తప్ప మీకు కానుకలు కూడా నాకు అక్కర్లేదు. మీ యొక్క సంఘ కాపరికి ఇవ్వండి. ఏమైనా ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీకు మంచి జరిగింది అన్నప్పుడే ఇవ్వండి, కానీ నాకైతే కానుక విషయం కాదని చెప్పి అనేక మందిని ప్రేరేపిస్తూ ప్రోత్సహిస్తూ ప్రభు పని జరుగుతోంది. పిల్లరా, మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నా కుమారుడికి 100% చెవుడు మోగుతాను. డాక్టర్ గారు మాటలు రావని చెప్పాడు. ఇప్పుడు నా భక్తి యథార్థమైందైతే నా దేవుడు మాటిస్తాడని నేను నమ్మాను. వాడు పుట్టినప్పుడు నడక రాలేదు, నడక రాకపోతే కుంటోడు అని చెప్పారు నా బంధువులందరూ. ఎందుకంటే మెడకైతే తిక్కలోడు అన్నారు. మరలా ఇంకా కొన్నాళ్ళు పోయినాక వాడు ఊపిరితిత్తులో పచ్చనొప్పు కింద పడింది, ఒళ్ళు గాలింది, పొట్టలో పేగు మడతపడింది, నిమ్మొచ్చి నా జీవితమే శ్రమల కొలిమి లాంటిది. అనేక శ్రమలు దాటుకొని వచ్చారు. ఈరోజు నా కుమారుడు అత్త, తాత, పాప, అమ్మ, నాన్న, బావ అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు. 100% సర్టిఫికేట్ ఉంది. నా దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగే శక్తి నా దేవునికి ఉంది. కనుక ఈరోజు మాట్లాడు. అమ్మ, నాన్న, అమ్మ, బావ, బాలు, బాబాయ్, తాత, అమ్మమ్మ, మా అమ్మ, యేసు అని చప్పట్లు కొడతాం. హల్లెలూయా. 100% మోగుతాను, 100%. ఎందుకంటే మెడికల్ సర్టిఫికేట్ ఉంది నా దగ్గర. అనేక మంది డాక్టర్లు ఎందుకంటే కార్తికేయ ఆపరేషన్ చేస్తాం, మెదడు కోసి ఇక్కడ ఎన్ని పెడతా ఉన్నారు. నేను అడిగాను, నాకున్న ఆస్తి అమ్మైనా ఏటుకూరులో స్థలం ఉంది, దేవుడు స్థలం ఇచ్చాడు, 100 గజాలు మందిరం కట్టాను. 100 గజాల్లో ఆ పైన ఒక చిన్న గదేశాల షావుకులకి నాకున్న ఆస్తి అమ్మైనా ఆ పిల్లాడికి చేపిస్తానండి. బయా శ్రీనివాసరావు గారు మీరు గ్యారంటీ ఇస్తారని అడిగా. ఆయన ఏం చెప్పాడంటే, మాటలు నేర్పించాలా, వాడికి ఆపరేషన్ చేసి ఆడున్నారు అడుగు అన్నాడు. వాడికి గాజు పెంకులు వాడు ఆపరేషన్ చేపిస్తే నేను ఒకటే నమ్మే, నా దేవుడు మోగవాడి సైతం నోరిచ్చే దేవుడు. ఇందా పాస్టర్ గారు చెప్పాడు చక్కని మాట, ఏమని? విశ్వాసము
విశ్వాసం కలిగి ఉంటే దేవుడు ఏదైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు. కనుక నేను విశ్వాసం ఉంచా, నేను ప్రార్థన చేశాం. నా కొరకు అనేక మంది దైవ సేవకులు, పిలుపు గారు లాంటి సేవకులు, మరి పిలుపు గారు మాకు అత్యంత ఆప్తులు, చాలా మమ్మల్ని రక్షణ అనుభవంలో నడిపించాడు. మాకు ఆత్మీయ నందివెలి జర్సన్ గారి తర్వాత పిలుపు గారు మమ్మల్ని ఎంతగానో అనేక విషయాలు చెప్పి బలపరిచి మమ్మల్ని చేశాడు. కనుక ఇలాంటి పరిస్థితులందరూ ప్రార్థన, నా విశ్వాసము, దేవుని కృప వలన దేవుడు నా బిడ్డకి మాటలు ఇస్తా ఉన్నాడు. పిల్లరా, ఎందుకు ఈ మాట చెబుతానంటే, నమ్మండి, దేవుడిని నమ్మండి, దేవుని మీద ఆధారపడండి, పరిపూర్ణంగా విశ్వాసాన్ని ఉంచండి. ఇలాగా మనం కొనసాగుతున్నప్పుడు అనేక కష్టాలు వస్తాయి. భర్తలో దొరుకుతాడు సాతానుడు, బిడ్డల్లో దొరుకుతాడు సాతానుడు, కుటుంబంలో దొరుకుతాడు, అనేక రకాల నిన్ను శోధిస్తాడు, అనారోగ్యంగా మానసికంగా శోధిస్తాడు. అయినా ఎవరు ఉండా ఎవరు నేను చెబుతా, నా భార్య ఉండా నన్ను కాదని వెళ్ళిపోయినా, నా బిడ్డలు నన్ను కాదని వెళ్ళిపోయినా, నాకు కావాల్సింది ఎవరు? నా కొరకు ప్రాణం పెట్టిన యేసు ఒక్కడే మాత్రం నాకు కావాలి. ఆయన నాతో ఉంటే నన్ను కాదనుకున్న వాళ్ళందరూ దేవుని పాదాల దగ్గరకు వస్తారు. ఆయన నాతో లేకుండా నేను వాళ్ళ వైపు మొగ్గిపోతే అక్కడే కార్యం మనం జరగదు. ప్రియులారా, కనుక అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. విశ్వాసం ఉంచండి, దేవుని మీద ఆధారపడండి. ప్రభు ఈ దినాన మమ్మల్ని, మా కుటుంబాన్ని కనికరించాడు. అనేక తిరిగిలుగా అనేక మంది కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సాతాను ఇప్పుడు కూడా భయంకరంగా దాడులు మా కుటుంబం పైన, మా పైన జరుగుతూనే ఉంది. అయినా మేము భయపడతలేదు. ఇదిగో దేవుడు నాకు ఒక ఇంత కుమార్తెనిచ్చాడు. మరి మా అమ్మ 7వ తరగతి చదువుతుంది. ఈ బిడ్డని దేవుడు చక్కగానే ఉంచాడు. పెద్ద అమ్మాయికి వివాహం అయింది, పెద్ద కుమార్తెకి వివాహం అయింది. చెరుకుపల్లి పులిగడపాలు ఇచ్చాం. అమ్మాయికి 2 అబ్బాయిలు. దేవుడు నన్ను ఎప్పటికీ అన్యాయం చేయలేదు. మంచి కాపురం నా కుమార్తెది. మా కుమార్తె వెళ్ళక ముందు విగ్రహాలు పెళ్లి చేశాం. మా కుమార్తె వెళ్ళిన తర్వాత మా అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ప్రార్థన జరుగుతుంది. చప్పట్లు కొట్టండి. మా కుమార్తె, నన్ను అల్లుడు వీళ్ళంతా బైబిల్ మిషన్ వెళ్తున్నారు. బైబిల్ మిషన్ పాస్టర్ గారు వచ్చి మా ఒక ఏప్రాల్ గారి ఇంట్లోనే ప్రార్థన పెడతా ఉన్నాడు. నా కుమార్తె వెళ్ళిన కానించి వాళ్ళ కుటుంబం కూడా ఆశీర్వాదకరంగా మారింది. ఇప్పుడు నా కుమార్తె, చిన్న కుమార్తె ఈ అమ్మాయి 7వ తరగతి చదువుతుంది. చక్కగా దేవుడు చక్కని మాటలు ఇచ్చాడు. చక్కగా ఉండదు అమ్మాయి. దేవుని పట్ల భారం ఉంది, ఆసక్తి ఉంది. అనేక మందికి చిన్ననాటి నుంచే కూడా దేవుని బిడ్డలకు అనేక మంది సహాయం చేయాలి. నాన్న, దేవుడు నన్ను ఉద్యోగం కలిగిస్తే నేను సేవ చేస్తాను, నేను ఉద్యోగం కూడా చేసి అనేక మందిని ఆదుకుందాం నాన్న, ఒకళ్ళు ఇస్తారని మనం చూసి మనం ఉండొద్దు నాన్న. దేవుడు నన్ను ఎలా నడిపిస్తే అలా నడుస్తాను నాన్న. ఒకవేళ సేవ చేయమంటే దేవుడు సేవ చేస్తాను నాన్న, దేవుడు ఏం చేయమంటే చేస్తానని చెప్పని నా కుమార్తె దేవుడికి కూడా భయపడి ఉంటుండదు. కనుక పిల్లరా, నా కుమారుడు కూడా సేవ భారం ఉంది. వాడి కడుపులో ఉన్నప్పుడు అనుకున్నాను, డాక్టర్ మా అమ్మాయి అంది, అబ్బాయి పుడితే సేవకి ఇస్తాను ప్రభు అన్న. దేవుడు ఏటుకూరు ప్రాంతాన్ని మార్చి నా బిడ్డకు మాట ఇచ్చి వాడు మోగవాడని చెప్పి మొత్తం ఊరని తెలుసు. వాడు ఎందుకు పుట్టాడు రాని అనేక పర్యాలు మేము కూడా ఏడ్చింది నాలుండి. కనుక నా దేవుడు ఈ రోజుకి ఒకసారి కూర్చునేవాడు కాదు, పిల్లలు కొట్టేవాడు, సైకిల్ లాక్కి వెళ్ళేవాడు. వాడు అడగంగా నీపోతే ఇప్పుడే వస్తా అని చెప్పి వాడు ఇంటికి వచ్చి తగాదాడుతుంటే భయంకరంగా చనిపోవాలని వచ్చేది. మాకు ఎందుకు ఇచ్చేవాడు ప్రభు అని అనుకునేవాడు. అలాంటి వాడు ఈరోజు దేవుడు మారిస్తే దేవుడి కృప వలన ఒక మామూలు వ్యక్తిగా దేవుడు చేశాడు. మా పక్షంగా దేవుడు ఉన్నాడు. మమ్మల్ని ఎప్పటికీ దేవుడు అన్యాయం చేయలేదు. ఎందుకంటే దేవుడు అన్యాయం చేయట అసమో అని చెప్పాడు. మనుషులు అనుకుంటాం అన్యాయం జరిగిందని. దేవుడు పక్షపాతం చేయడు. అపోస్తులు 10:36లో ఉంటాడు, దేవుడు పక్షపాతి కాదని నేను నిజముగా గ్రహించి ఉన్నాను అన్నాడు. దేవుడు మాత్రం ఎప్పటికీ అన్యాయం చేయడు, పక్షపాతం చేయడు. కానీ దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు? ప్రతి జనములోనూ నీతిగా నడుచుకుని ఆయనకు భయపడిన వారిని ఆయన అంగీకరిస్తాడు. మొదట దేవుడికి భయపడండి, నీతిగా నడవండి, దేవుడిని ఇష్టపడతాడు. ఈ రోజు ఉన్న కష్టం రేపు ఉండదు. ఎందుకంటే తుఫాను లాగా వచ్చిన దేవుడు తుఫాన్ని ఆపగలిగినటువంటి సామర్థ్యం, శక్తి దేవుడికి. పిల్లరా, అందరం కూడా విశ్వాసాన్ని కాపాడుకుందాం. ప్రతి నెల జరుగుతున్నటువంటి ప్రార్థనా సమావేశంలోనికి మీరందరూ రండి. అనేక దైవజనులు అభిషేకులైనటువంటి సేవకులను తీసుకొచ్చి పలు ప్రాంతాల నుంచి ఇక్కడ దేవుని సేవకులు భారంతో మన గ్రామం మారాలి, మన కుటుంబాల భాగాలను ప్రయాసపడుతున్నారు. కనుక ఇక్కడ నయోమి విషయంలో 4 తప్పులు జరిగినాయి. మీరే జ్ఞాపకం చేసుకోండి. మొదట సృష్టికర్త విరోధయ్యాడు. రెండోది సహవాసాన్ని కోల్పోయింది. మూడో విషయం యెహోవా నా మీద విరుద్ధ సాక్ష్యం పలికాడని చెప్పింది. 4వ మాట సమృద్ధి గలదాన్ని నేను వెళితిని, తిరిగి రిక్తురాలుగానే చేస్తున్నాను. తిరిగి పోగొట్టుకున్న ప్రాంతానికి బెత్లెహేముకు వచ్చింది. మరలా బెత్లెహేములో దేవుడు రూతుని ఆశీర్వదించాడు. రూతు జీవితాన్ని మార్చి బోయాజుకి అయితే రూతు నుంచి వివాహం చేసి అయితే అక్కడ నయోమి యొక్క కుటుంబాన్ని దేవుడు మరలా తిరిగి కట్టి నయోమికి ఎంతగానో ఆదరణ దేవుడు కలిగించాడు. రూతు దేవుని కొరకు నిలబడింది కనుక, రూతు హత్తను హత్తుకుంది కనుక
దేవుడు రూతుని ఆశీర్వదించాడు. మీరు కూడా పిల్లల కోడలైన వారు అత్తలను చూడండి, ప్రేమతో ఉండండి, పగ్గా ఉండబాకండి, సంతోషంతో వారిని ప్రేమించి దేవుని వాక్యానికి విధేయులవుదాం. ప్రభు ఈ మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవా నీకు వందనాలు. మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టమని నెహెమ్యా భక్తుడి చేత మీరు మాట్లాడించారు. ఆనాడు ఉన్నటువంటి ప్రభు జనాంగము దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్న సందర్భంలో పరిశుద్ధాత్మ దేవా మీరు రాశారు ఆ మాట. అయా ఇదిగో నా తండ్రి ఎలిమెలెకు, ప్రభువా ఎలిమెలెకును నయోమి మహులోను క్లియోను ఇరువురు కలిసి మోయాబు దేశానికి వెళ్ళారు. అయా యోధా బెత్లెహేములో శ్రమరంగాన్ని శాపభరితమైన ప్రాంతానికి వెళ్ళి వారు పోగొట్టుకున్నారు. ప్రభువా ఆయా కుమారులు బాగొట్టుకుంది, భర్తను బాగొట్టుకుంది, సమృద్ధి గల్లానే వెళ్ళానని చెబుతుంది, విరుద్ధ సాక్షి మలికడని చెబుతుంది, సహవాసాన్ని కోల్పోయింది. ప్రభువా సృష్టికర్త విరోధిగా మారిపోయాడయ్యా. మా జీవితాల్లో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మీరు మాకు విరోధిగా ఉంటే మా జీవితాలను సాధించలేవయ్యా. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని అర్థమని చెప్పారయ్యా. అయ్యా మేము నీకు వేరుగా ఉండకుండా నేను అడ్డుకట్టబడి ఫలించే కొమ్మలుగా నన్ను మమ్మల్ని చేయండి దేవా. నీకు స్తోత్రములయ్యా, నీకు స్తుతులయ్యా. నయోమి జీవితం నయోమి అంటుంది, నేను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవద్దుదయ్యా. బెత్లెహేమును విడిచి వెళ్ళిందయ్యా, శాపభరితమైన మోయాబు ప్రాంతానికి వెళ్ళిందయ్యా. మేము కూడా మా కష్టాలు వచ్చినప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు ఇతరులకి చదవడానికి మేము చెబుతాం. కానీ ప్రభువా మాకు ధైర్యం కావాలి, మాకు విశ్వాసము కావాలి, మాకు నమ్మిక కావాలి నీ మీద దేవా. మీరు సహాయం చేయండి ప్రభువా. రోమా 4:17 మీరు సెలవిచ్చారు, తాము విశ్వసించిన దేవుని ఎదుట మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయవాడు మనందరికీ తండ్రి అని చెప్పావు కదయ్యా. మీరు లేని దాన్ని ఉన్నట్టుగా పిలుస్తారా ప్రభువా. ఫిలిప్ గారి చేత అనేక ప్రాంతాలను తీసుకుని వెళ్ళి అనేక రాష్ట్రాల్లో నీ దాసుడి యొక్క స్వరం వినిపిస్తూ ఉన్నారు. అనేక మంది బాధల్లో కష్టాల్లో పీడించబడుతున్న వారు, అపవాది బంధకాల్లో సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకున్న కుటుంబాల్ని అనేకము దర్శించి ప్రభు ఆరోగ్యం సైతం కూడా లెక్క చేయకుండా నీ దాసుడు ప్రయాసపడి, నీ దాసుడు కానీ దావీదు గారు కానీ ప్రభు పలు ప్రాంతాలు తిరిగి అనేక మందిని బలపరుస్తూ అనేక కుటుంబాలను ఆదరిస్తూ ఉన్నారయ్యా. నీకు స్తోత్రములు ప్రభువా. నయోమి అంటుంది, సృష్టికర్త నాకు విరోధి అయ్యాడు ప్రభువా. నువ్వు లేకపోతే మాకు అందరూ లోకం అంతా విరోధైనా పర్లేదయ్యా. నువ్వు విరోధైతే మా జీవితంలో మేమేమి సాధించలేమయ్యా. మమ్మల్ని బంధువులు విడిచిన, అన్నదమ్ములు విడిచిన, తల్లిదండ్రులు విడిచిన, కట్టుకున్న భార్య బిడ్డలు విడిచిన, కన్నవారు విడిచిన ప్రభు ఎవరు విడిచిన నువ్వు విడవయ్యా. ఎబ్రీ పత్రిక 13:6 వచ్చిన మీరు చెప్పారు, నిన్ను ఏమాత్రము విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయని చెప్పావు కదయ్యా. ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలని మంచి ధైర్యంతో చెప్పగలవారు మేము ప్రభువా. నా తండ్రి నీకు కోటాది స్తుతులు ప్రభువా. ఈ పరిచర్ని దీవించండి అయ్యా. యేసు క్రీస్తు ప్రార్థన మందిర సహవాసాన్ని మీరు దీవించండి అయ్యా. ఈ సంఘానికి మీరు తండ్రిగా ఉండండి, ఇమ్మానుయేలుగా ఉండండి, నడిపించండి ప్రభువా. ఈ సంఘంలో సహవాసంలోకి వస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యమైన బిడ్డల జీవితాల్లో ఫలించి అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నూతన ఆత్మలు నడిపించండి, గొప్ప కార్యాలు జరిగించండి. నీ దాసులు ప్రతి కూటానికి ఎవరు ఇచ్చినా ఎవరు ఇవ్వకపోయినా దేవ నీ తట్టు చూచి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ పరిచర్య ఆగకుండా మీరు తోడుగా ఉండి కొనసాగిస్తూ ఉన్నారు తండ్రి. నీకు స్తుతులు ప్రభువా. వారు మనుషుల తట్టు చూడలేదయ్యా, వారు పరమందు ఉన్నటువంటి దేవ నీ తట్టు వారు చూచారయ్యా. నీకు స్తోత్రములు ప్రభువా. నీవే సహాయం చేసి మీ నామాన్ని మాత్రమే మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నారయ్యా. ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఏ దేవాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన. నీకు కోట్లాది స్తుతులు ప్రభువా. స్తుతులు నాయన, అద్భుతాలు చేయండి ప్రభువా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. నీ దాసుల కుటుంబాన్ని దీవించండి, కుమారుడు కోడలు దీవించండి అయ్యా. ఎన్ని కష్టతరములనే పరిస్థితులు ఎదురైనా నీ దాసుడు కూడా పరిచర్య వదలలేదు ప్రభువా. నీ దాసుడు పరిచర్య విడలేదయ్యా తండ్రి. కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు అన్నిటి మధ్యన పరిస్థితులు ఏమైనా నీ తట్టు చూస్తున్నాడు పిలుపు గారు ప్రభువా.
ఈ సేవకు మీరు తండ్రిగా ఉండి నడిపించండి ఆయన. అనేక ఆత్మలు నూతన ఆత్మలు చేర్చండి దేవా. యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. అనేక ఆత్మల్ని స్థలానికి తీసుకురండి అయ్యా. విగ్రహారాధనకు రావయ్యా, నాకు రావు. అనేక మంది నశించిపోతున్నారయ్యా. ఇదొక కులం అనుకుంటున్నారు, ఇదొక మతం అనుకుంటున్నారయ్యా. చనిపోతే మేము నరకానికి వెళ్తాం, నిత్య నరకం నుంచి తప్పించబట్టడానికి ఇది పరలోకము పోయేటువంటి మార్గము. దేవాలయమే దేవుని మందిరము దారినాయ పరలోకం దారిని ప్రజలు గుర్తెరిగి అనేకులు రావడానికి సహాయం చేయండి ప్రభువా. కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. కృపదీపి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని మీ దాసులకు మంచి ఆరోగ్యం ఇచ్చేయండి. కుటుంబాన్ని దీవించండి, సంఘాన్ని దీవించండి. తదితర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బిడ్డలందరి కుటుంబాలు దీవించండి. ఈ రాత్రి ఎవరెవరు ఏ అవసరంతో వచ్చారో వారి అవసరాలు అక్కడ తీర్చమని ఈ దేవదాసులైన మమ్మల్ని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని అయ్యా కార్య ఆరంభం కంటే అంతం మేలన్నా. 4 దినాలు భక్తి కాదు, ఇది 40 రోజుల భక్తి కాదయ్యా. ప్రాణం పోయేంత మట్టికి దేవా నీతో కొనసాగాలయ్యా. ఎందుకంటే నా తండ్రి పరిగెత్తు పందెంలో బహుగా పరిగెత్తానని చెబుతున్నాడు. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, పరుగు తొదముట్టించానని చెబుతున్నాడు కదయ్యా. నీతి కిరీటం మొత్తమని దాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని ఈ రాత్రి పలు ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ సంఘాన్ని కూడా విస్తరింప చేయమని ముందున్న సమయం నీ చేతికి అప్పగిస్తూ అత్యల్పుడైన నాకు అవకాశం కల్పించిన దేవా నీకు మహిమా గంత ప్రభావాలు ఆరోపిస్తూ ఆహ్వానించిన పిలుపు గారికి, కుటుంబానికి, బిడ్డలకి, సంఘానికి ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని నేను అక్కడ ఆలస్యమైతే మరొకసారి ఈ తిరిగా మేము కలుసుకోవడానికి సహాయం చేసి ఘనతా మహిమా ప్రభావాలు మీరు మాత్రం పోల్చుకోమని యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాలు దీవించును గాక. అందరూ కూడా నా పరిచయంతో ప్రార్థన చేయండి. మీరు చేసే పరిచయం పిలుపు గారిలాగా ఊళ్ళోనే మరి కనకాకండ్రి వెనుకలో కూడా గంగాల పని వాళ్ళంతా శివభక్తులు అక్కడ కూడా